హలో అండి, నమస్తే. నేను మా విఘ్నేశ్వన్. ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ అటువంటి ఒక ప్రోడక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్గా అయితే మనం తెలుసుకోబోతున్నామండి. ఇప్పటి వరకు మీరు మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్ గురించి విని ఉండొచ్చు, ఎన్నో ప్రోడక్ట్ మీరు వాడి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చెప్పేటువంటి ప్రోడక్ట్ మీరు ఎక్కడ విని ఉండరు, వాడి ఉండరు. సో ఫస్ట్ టైం ఒక న్యూ ప్రోడక్ట్ని, ఒక పవర్ఫుల్ ప్రోడక్ట్ని, ఒక మిరకల్స్ ప్రోడక్ట్ని మీ ముందు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. అదే వాల్టెన్ VR4 క్యాప్సూల్ గురించి పూర్తి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ యొక్క వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేసుకోకుండా పూర్తి వీడియోని చూడండి. అదేవిధంగా మీరు ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. వీలైతే మీరు పెన్, పేపర్, డైరీ తీసుకొని నోట్ డౌన్ కూడా చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క ప్రోడక్ట్ వెరీ ఇంపార్టెంట్ అటువంటి ఒక ప్రోడక్ట్ అండి. ఎందుకంటే దీన్ని 1 for all అంటారు. అంటే మనిషి యొక్క బాడీలో 200 నుండి 300 ప్రాబ్లంతో ఫైట్ చేయగలిగే అటువంటి ప్రోడక్ట్. మీ బాడీలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా. మరి ఇంత ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా వినాల్సినటువంటి అవసరం ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఏంటండి, వాల్టెన్ VR4 క్యాప్సూల్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ద మిరకల్ పవర్ ఆఫ్ VR4. సో ఇది థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అండి. థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. అంటే నల్ల అల్లం సారం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. సో ఇట్ ఈస్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో అల్లం గురించి మనందరికి కూడా తెలుసు. ఆల్మోస్ట్ మన ఇంట్లో ప్రతి ఒక్క కూరలో ఇవన్నీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అల్లం గురించి మనకి ఐడియా ఉంది. మహా అంటే ఒక 80 రూపాయలు, 100 రూపాయలు, 200, లేదా సీజన్ లేనప్పుడు 300 రూపాయల కిలో కూడా అవుతుండొచ్చు, అవునా? కానీ ఈరోజు మనం ఏదైతే అల్లం గురించి మాట్లాడబోతున్నాం, ఈ యొక్క అల్లం వచ్చేసి నల్ల అల్లం అండి. నల్ల అల్లం ఎక్స్ట్రాక్ట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ నల్ల అల్లం అనేటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ ఎక్కడ ఉత్పత్తి తయారు చేయడం జరుగుతుందంటే థాయిలాండ్ దేశంలో కూలెన్ పర్వతంలో మన ఒక ఏరియాలో ఈ యొక్క బ్లాక్ జింజర్ని పండించడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి ఈ యొక్క బ్లాక్ జింజర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మలేషియాకి తీసుకువెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి VR4 అనేటువంటి క్యాప్సూల్స్ ద్వారా మన ముందుకు తీసుకురావడం జరిగింది వాల్టెన్ సంస్థ. ఓకే, అయితే బ్లాక్ జింజర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఫస్ట్ మనం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం మామూలుగా ఏదైతే అల్లంని యూస్ చేస్తూ ఉన్నాం దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయండి? ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండవు. సో ఇది మనకి నల్ల అల్లం అండి. సో దీనికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. సో సైడ్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి. అయితే ఈ యొక్క నల్ల అల్లం సారం ఏదైతే మనం మాట్లాడుతున్నాం, ఇది నల్ల అల్లం పౌడర్ కాదండి. సో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదో నల్ల అల్లంని తీసుకొచ్చి కొనుక్కొని దీన్ని పొడిగొట్టి పౌడర్ చేసి మనకి ఇవ్వటం కాదు. ఇది నల్ల అల్లం ఎక్స్ట్రాక్ట్ అనమాట. అంటే నల్ల అల్లం సారం అని అర్థం. సో నల్ల అల్లం ఒక దుంపని మనం తీసుకొని, ఒక 10 దుంపలు మనం తీసుకొని మెస్సులోకి మనం వేసినట్లయితే దాన్ని ప్యూరిఫై చేసి సుమారు 1 నుంచి 2 క్యాప్సూల్స్ మాత్రమే బయటికి వచ్చేటటువంటి ఎక్స్ట్రాక్ట్ ఫార్ములా యూస్ చేస్తున్నారు దీంట్లో. అయితే బయట మార్కెట్లో కూడా ఈరోజు కొన్ని కంపెనీ మేబీ మీకు కనపడుతూ ఉండొచ్చు, వాళ్ళు కూడా బ్లాక్ జింజర్ మేబీ అమ్ముతుండొచ్చు. కానీ బ్లాక్ జింజర్ పౌడర్ వేరు, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ వేరు. అంటే బ్లాక్ జింజర్ పౌడర్ వేరు, బ్లాక్ జింజర్ సారం వేరు. సో ఎప్పుడైతే మనం బ్లాక్ జింజర్ పౌడర్ని వాడతాం, రకరకాల ప్రాబ్లమ్స్ అనేది లివర్ మీద, కిడ్నీ మీద మనకి పెద్ద ఎఫెక్ట్ అనేది పడుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రాక్ట్ వాడతారు, ఎక్స్ట్రాక్ట్ అంటే మన మనిషి యొక్క బాడీలో ఏదైతే అవసరం అది మాత్రమే తీసుకురావటంనే ఎక్స్ట్రాక్ట్ అంటారు. సో ఈరోజు మనం మాట్లాడకపోయేటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే వాల్టెన్ VR4 బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. క్లియర్? అయితే ఈ యొక్క బ్లాక్ జింజర్ అనేది ఎక్కడ పండిస్తున్నారు? కూలెన్ మౌంటైన్లో, థాయిలాండ్ దేశంలో ఇది పండిస్తూ ఉన్నారనమాట. దీన్ని థాయిలాండ్ నుంచి దిగుమతి చేసి మలేషియాకి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే అడ్వాన్స్ మెషినరీ ద్వారా, సైంటిస్ట్ ద్వారా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ట్యాబ్లెట్ ఫామ్లో వాల్టెన్ కంపెనీ మనకి ఇండియాలో ఈరోజు అవైలబుల్గా చేసింది. అయితే ఎందుకు ఈ యొక్క వాల్టెన్ VR4 అనేటువంటి ప్రోడక్ట్ని మనం యూస్ చేసుకోవాలి అంటే, ఇంతకు ముందే చెప్పాను, ఇట్ ఈస్ ద ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇప్పుడు మనం కొంత ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా చూడబోతున్నాం, రైట్? సో సెకండ్ స్లైడ్లో నేను వెళ్తున్నాను. నౌ ఎనర్జీ ఈజ్ లైఫ్ అంటారు. అంటే ఎనర్జీ ఉంటే మనకి లైఫ్ ఉన్నట్టు లెక్క, ఎనర్జీ లేకపోతే మనకి లైఫ్ లేనట్టు లెక్క. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, హై ఎనర్జీ అంటే మీ బాడీలో బాగా హై ఎనర్జీ ఉంది అనుకోండి. సో హై ఎనర్జీ ఈజికల్ టు ఏంటి? హెల్తీ బాడీ అని అర్థం. అంటే మీరు చాలా హెల్తీగా ఉన్నారు అని అర్థం, మీరు హ్యాపీగా ఉన్నారు అని అర్థం. అలాగే లో ఎనర్జీ అంటే మనం సిక్ అయినప్పుడు, సో దీన్ని ఏమంటారు? సిక్ బాడీ అంటారు.
ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మేబీ ఇది ఫీవరే కావచ్చు, లేకపోతే కాఫ్ కావచ్చు, దగ్గు కావచ్చు, మోకల నొప్పి కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఎనీ సిక్నెస్ అండి. అప్పుడు మనకేంటి ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని సిక్ బాడీ అంటారు. అదేవిధంగా నో ఎనర్జీ అంటే మన బాడీలో ఎటువంటి ఎనర్జీ లేనప్పుడు మన బాడీని ఏమంటారండి, డెడ్ బాడీ అని పిలుస్తారు. అంటే మనం ఇంకా ఈ ప్రపంచంలో లేదు అని అర్థం. సో ఎనర్జీ ఈజ్ లైఫ్ అని ఎందుకు అన్నారంటే హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ బాడీ, లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సిక్ బాడీ, అండ్ నో ఎనర్జీ అంటే డెడ్ బాడీ అనే లెక్క. మీ ఎనర్జీ ఒకవేళ హై ఉంది అనుకోండి బాడీలో, సో ఆటోమేటిక్గా మీరు హెల్తీ ఉన్నట్టే లెక్క. ఒకవేళ మీ ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి అంటే మీ బాడీలో సిక్నెస్ వచ్చింది అని అర్థం, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అర్థం. అందుకు మీరు లో ఎనర్జీ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే మన బాడీలో ఎనర్జీ ఉండదు అంటే ఆ ప్రపంచంలో మనం ఉండమని లెక్క. సో ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. ఎనర్జీ ఉంటే ఈ ప్రపంచంలో మనం ఏదైనా చేయగలుగుతాం. ఎనర్జీ లేకపోతే ఏమీ చేయలేం. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా మీకు ఎనర్జీ లేకపోతే ప్రాబ్లం. ఎనర్జీ ఉంటే మనం ఏదన్నా చేసుకోగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా పని చేయగలుగుతాం, ఎంతన్నా సంపాదించగలుగుతాం. ఐ రైట్? సో ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ VR4 అనేటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ పనిచేస్తుందండి? ఎగ్జాక్ట్గా ఇది ఎనర్జీ మీదనే పనిచేస్తుంది. అయితే ఎనర్జీ మీద పనిచేస్తుంది, ఇది వరకు అర్థమైంది. కానీ ఎనర్జీ మన బాడీలో ఎలా వస్తుంది ఒకసారి మనం దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎనర్జీ ఎలా వస్తుంది మీకు తెలిస్తే మిగతాది చాలా ఈజీగా మీరు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎనర్జీ అనేది లైఫ్ మనకి అర్థమైంది, బట్ మన బాడీకి ఎనర్జీ ఎలా వస్తుంది? సో మీరు ఇక్కడ చూడండి, హౌ వీ గెట్ ఎనర్జీ, మనకి ఎనర్జీ ఎలా వస్తుంది అని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే ఇక్కడ మీరు చూడండి, వి ఈట్ ఫుడ్ అండి. ఇక్కడ ఫుడ్ పెట్టాం, అంటే ఫుడ్ అంటే తిండి. సో మీరు చపాతీ తింటారా, రైస్ తింటారా, బిర్యానీ తింటారా, ఏదైనా తినండి. సో ఇది ఫుడ్ అనుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, వి ఈట్ ఫుడ్, మనం ఒక ఫుడ్ని తింటాం. సో ఎనర్జీ దేనివల్ల వస్తుంది? ఫుడ్ ద్వారానే కదా వచ్చేది. సో ముందు మనం ఏం చేసామంటే ఇక్కడ ఫుడ్ ఉంది, ఈ ఫుడ్ని మనం తిన్నాం. ఈ ఫుడ్ని మనం తిన్న తర్వాత ఎప్పుడైతే మనం తినడం స్టార్ట్ చేశామో ఇమీడియట్గా ఏం జరుగుతుందంటే అది మన లీవర్ లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో లీవర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ ఏమవుతుంది, ద ఫుడ్ డైజెషన్, అంటే ఈ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. మనం తిన్న తర్వాత ఈ ఫుడ్ మన లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత లివర్కి వెళ్ళిన తర్వాత లివర్ పని ఏంటి, ఈ యొక్క ఏదైతే ఫుడ్ని మనం పంపించాం లోపలికి దాన్ని డైజెస్ట్ చేయటమే లివర్ యొక్క పని. లివర్ ఎప్పుడైతే డైజెస్ట్ చేస్తుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ తిన్నారు, లేదా మటన్ తిన్నారు, లేదా ఎగ్ తిన్నారు, లేదా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తిన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ వాటిని మన బాడీ యాక్సెప్ట్ చేయదు. సో ఈ లివర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే ఏదైతే ఫుడ్ మనం లోపలికి పంపించామో ఈ ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి ఆ ఫుడ్ని గ్లూకోజ్గా మారుతుంది. రైట్, లిక్విడ్ ఫామ్లో మారుతుంది. అండ్ లిక్విడ్గా చేసిన తర్వాత దాన్ని గ్లూకోజ్ ఫామ్గా మనకి బాడీ లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో డైరెక్ట్గా చికెన్, డైరెక్ట్గా మటన్ అబ్జర్వ్ చేయదు. మనం మేబీ డైరెక్ట్గా హోల్ ఫుడే తింటున్నాం, కానీ తిన్నకి ఇది ఏం చేస్తుందంటే మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ అయ్యి లిక్విడ్ ఫామ్లో మారి సో గ్లూకోజ్ ఫామ్లో మారుతుంది. రైట్, ఎప్పుడైతే ఈ యొక్క ఫుడ్ మన డైజెస్ట్ అయిన తర్వాత మన బాడీలో గ్లూకోజ్ ఫామ్గా మారుతుందో, గ్లూకోజ్ ఫామ్గా మారిన తర్వాత ఈ గ్లూకోజ్ ఎక్కడ వెళ్ళి కలుస్తుంది, మన బ్లడ్లో వెళ్ళి కలుస్తుంది. రైట్, సో బ్లడ్లో వెళ్ళి ఈ గ్లూకోజ్ కలిసిన ఇమీడియట్గా మన బాడీలో దేవుడు ఒక అవయవాలు ఇచ్చారు, దాన్ని ప్యాంక్రియాస్ అంటారు. ప్యాంక్రియాస్ ఒక పని ఏంటంటే ఇన్సులిన్ని ఉత్పత్తి చేయటం. అండ్ ఈ ఇన్సులిన్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుందంటే ఎప్పుడైతే మనం ఒక ఫుడ్ని తింటామో ఆ ఫుడ్ తిన్న వెంటనే ఏం జరుగుతుంది, డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయినాక ఏం జరుగుతుంది, ఇమీడియట్గా అంటే గ్లూకోజ్గా మన బ్లడ్లో కలుస్తుంది. సో ఎప్పుడైతే గ్లూకోజ్ మన బ్లడ్లోకి వస్తుందో సో ఈ యొక్క గ్లూకోజ్ని మన బాడీలో ఉన్నటువంటి అన్ని సెల్స్లో, మన బాడీలో ఉన్నటువంటి అన్ని కణాలకి చేరవేయటమే ఇన్సులిన్ యొక్క పని. ఎందుకంటే మన బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువసేపు ఉండకూడదు. గ్లూకోజ్ అంటే షుగర్ అని అర్థం. మీరు చపాతీ తిన్నా, మీరు రైస్ తిన్నా, మీరు ఫ్రూట్స్ తిన్నా, మీరు వెజిటబుల్స్ తిన్నా, ప్రతి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటాం ఇది ఏం జరుగుతుందో బాడీలో గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్గా మరి ఎక్కడికి వెళ్తుంది, ఇది బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి సో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఎవరు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తున్నారు, మనకు ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసిన తర్వాత ఇన్సులిన్ ఒక పని ఏమంటే ఏదైతే ఈ గ్లూకోజ్ మన బ్లడ్లోకి వచ్చిందో ఈ గ్లూకోజ్ని తీసుకొని వెళ్ళి మన బాడీలో డిఫరెంట్ పార్ట్లో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్లో స్కిన్కి సంబంధించినటువంటి సెల్స్ ఉంటుంది, కిడ్నీలో కిడ్నీకి సంబంధించినటువంటి సెల్స్ ఉంటుంది, బ్రెయిన్లో బ్రెయిన్కి సంబంధించినటువంటి సెల్స్ ఉంటుంది, హార్ట్లో హార్ట్కి సంబంధించినటువంటి సెల్స్ ఉంటుంది. అంటే మన బాడీలో ఎన్ని ఆర్గాన్స్ ఉందో అన్ని రకాల సెల్స్ మన బాడీలో ఉంది. రైట్, సుమారు ఒక మనిషి బాడీలో 37 ట్రిలియన్ నుంచి 50 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి.
రైట్. అంటే కొన్ని లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి. సో ప్రతిరోజు కొన్ని సెల్స్ పుడుతుంటాయి, ప్రతిరోజు కొన్ని సెల్స్ చనిపోతుంటాయి, కొన్ని సెల్స్ 1 మంత్ 2 మంత్ కూడా వస్తాయి మనకి. అయితే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బ్లడ్లో మనకి గ్లూకోజ్ వచ్చిన తర్వాత ఈ గ్లూకోజ్ని ఇన్సులిన్ ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? ఈ యొక్క సెల్స్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సో గ్లూకోజ్ ఇన్ సెల్స్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క గ్లూకోజ్ని సెల్స్ దగ్గరికి తీసుకొని వస్తుందో సెల్స్ ఏం చేస్తుందంటే రిసెప్టార్ అనేది ఉంటుంది. అంటే మనం తీసుకెళ్ళేటువంటి ఫుడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో లోపలికి మీరు వెళ్ళాలి అంటే దానికి ఒక డోర్ ఉంటుందండి, దాన్ని మనం గేట్ అని చెప్పేసి పిలుస్తాం. సేమ్ ప్రతి సెల్స్లో కూడా ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ని మనం ఏమంటామంటే రిసెప్టార్ అంటాం. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇన్సులిన్ అనేటువంటి గ్లూకోజ్ని తీసుకొని సెల్స్ దగ్గరికి వెళ్తుందో అప్పుడు రిసెప్టార్ ఓపెన్ అవుతుంది. రిసెప్టార్ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క గ్లూకోజ్ని సెల్స్ అనేది లోపలికి తీసుకుంటాయి. మరి సెల్స్ని ఈ యొక్క గ్లూకోజ్ని లోపల తీసుకున్న తర్వాత ఏం చేస్తాయి అంటే ఈ యొక్క సెల్స్ ఆ గ్లూకోజ్ని తీసుకున్న తర్వాత సెల్స్ లోపల ఏముంటుందంటే మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా అంటే సెల్స్ లోపల ఉంటాయి అనమాట. అంటే మన బాడీలో 37 ట్రిలియన్ నుంచి 50 ట్రిలియన్ సెల్స్, అంటే కొన్ని లక్షల కోట్ల సెల్స్ ఉంటాయని తెలుసు. కానీ ఒక సెల్స్ లోపల మనకి ఏముంటుందంటే సెల్స్ లోపల మైటోకాండ్రియా ఉంటుంది. ఒక్కొక్క సెల్స్ లోపల సుమారు 1000 నుంచి 2500 మైటోకాండ్రియాస్ ఉంటాయి. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ సెల్స్ ఏదైతే ఉందో ఇదే మనకి కంటికి కనపడవు, మైక్రోస్కోప్ పెట్టుకొని చూడాలి. అట్లాంటిది ఒక్కొక్క సెల్స్ లోపల 1000 నుంచి 2000 మనకి మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఈ మైటోకాండ్రియాస్ ఒక పని ఏమంటే సెల్స్ ఏదైతే గ్లూకోజ్ లోపలికి తీసుకుంటుందో ఆ గ్లూకోజ్ని తీసుకొని ఆ గ్లూకోజ్ని వాడుకుంటూ ఎనర్జీ క్రియేట్ చేయటమే మైటోకాండ్రియా ఒక పని. అంటే మన బాడీలో ప్రతి చోట ఏముంటుందంటే సెల్స్ ఉంటుంది. ప్రతి సెల్స్ లోపల ఏముంటుంది? మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా పని ఏంటంటే మనం తీసుకున్నటువంటి గ్లూకోజ్ని ఆయన తీసుకొని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇది మొత్తం ప్రాసెస్ అండి. అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయ్యాక బ్లడ్లో మనకి గ్లూకోజ్ లాగా కలుస్తుంది. గ్లూకోజ్ బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి ఇన్సులిన్ ఆ ఒక గ్లూకోజ్ని సెల్స్ వరకు తీసుకుని వస్తుంది. సెల్స్ ఏం చేస్తుంది? ఆ ఒక గ్లూకోజ్ని తీసుకొని మైటోకాండ్రియాకి ఇవ్వడం జరుగుతుంది. మైటోకాండ్రియా ఏం చేస్తుంది? ఆ ఒక గ్లూకోజ్ని ఎనర్జీలో కన్వర్ట్ చేస్తుంది. సో ఇవి హోల్ ప్రాసెస్ అనమాట. అంటే ఇలా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అనుకోండి, ఇది నా స్మార్ట్ ఫోన్. సో ఈ స్మార్ట్ ఫోన్లో మైటోకాండ్రియా ఏది అంటే దీని లోపల ఉన్నటువంటి బ్యాటరీ మైటోకాండ్రియా. సో ఎప్పుడైతే అంటే మీరు ₹1,00,000 పెట్టి మొబైల్ కొన్నప్పటికీ కూడా ఒకవేళ దీంట్లో ఛార్జ్ లేదు అనుకోండి, ఈ మొబైల్ దేనికి పనికిరాదు. ఐ రైట్ ఆర్ రాంగ్? మీరు మొబైల్ కొన్నారు, మేబీ ఒక ఐఫోనే కొన్నారు, ఒక 1 lakh 2 lakh 3 lakh పెట్టి మీరు కొన్నారు, కానీ ఆ మొబైల్లో ఛార్జ్ లేదు. సో ఛార్జ్ లేదు అంటే ఎనర్జీ లేదు అనుకోండి, ఆ మొబైల్ ఏ పనికి రాదు అని అర్థం. సేమ్ వేలో మన బాడీలో సెల్స్ అయితే ఉంటుంది, బట్ ఈ సెల్స్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా ఏదైతే ఉందో ఈ మైటోకాండ్రియా ఎనర్జీని తయారు చేసుకోవాలి. ఎనర్జీ తయారు చేసుకుంటేనే ఏం జరుగుతుందంటే 1000 నుంచి 2000 మైటోకాండ్రియా ఎప్పుడైతే ఆ గ్లూకోజ్ని తీసుకుని ఎనర్జీ క్రియేట్ చేస్తుందో ఆటోమేటిక్గా మన సెల్లో ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే మన సెల్స్లో ఫుల్ ఎనర్జీ వస్తుందో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్స్లో ఎనర్జీ వస్తుంది. బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్లో ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా మన బాడీలో కూడా ఎనర్జీ వచ్చినట్టే లెక్క. సో ఇక్కడ పాయింట్ ఏమంటే ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎనర్జీ లేకపోతేనే ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియాస్ కానీ ఏదైనా వైరస్ కానీ మన బాడీ లోపలికి వచ్చింది అనుకుందాం. సో అవి ఫ్రీ రెడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రెడికల్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్నటువంటి హెల్తీ సెల్స్ మీద అటాక్ చేస్తాయి. ఇప్పుడు హెల్తీ సెల్స్ మీద అటాక్ చేస్తున్నప్పుడు మన సెల్స్కి సరిగ్గా ఎనర్జీ ఉంది అనుకోండి, పవర్ ఉంది అనుకోండి, అప్పుడు బ్యాక్టీరియాస్తో ఫైట్ చేయగలుగుతుంది, వైరస్తో ఫైట్ చేయగలుగుతుంది. అంటే ఎనర్జీ ఉంటే. ఎనర్జీ లేకపోతే ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ సెల్స్ని చంపి సెల్స్లో ఉన్నటువంటి ఎనర్జీని అంటే ఎలక్ట్రాన్ని తీసేసుకుంటాయి. సో ఇది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అయితే ఒకవేళ మీరు ఫుడ్ తింటున్నారు, బాగుంది, మీ ఫుడ్ డైజెషన్ అవుతుంది, అక్కడ బాగుంది, తర్వాత మీ ఫుడ్ ఏదైతే ఉందో అది గ్లూకోజ్గా మారి అంటే షుగర్గా మారి మీ బ్లడ్లో కలిసింది, ఓకే. ఇన్సులిన్ వచ్చింది, ఇన్సులిన్ వచ్చి ఆ షుగర్ని ఎక్కడికి తీసుకొచ్చింది? సెల్స్ లోపలికి తీసుకుని వచ్చింది. కానీ మీ బాడీ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా ఏదైతే ఉందో ఈ మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ అయింది. ఈ మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయట్లేదు. అంటే మీరు తీసుకున్న అటువంటి ఫుడ్ గ్లూకోజ్గా మరి సెల్స్ లోపలికి వచ్చిన తర్వాత సెల్స్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా ఎనర్జీ తయారు చేయట్లేదు అనుకోండి. గ్లూకోజ్ని తీసుకొని ఎనర్జీ చేయాలి కదా, ఎనర్జీ ఇస్తేనే కదా సెల్స్కి ఎనర్జీ వచ్చేది, సెల్స్కి ఎనర్జీ వస్తేనే కదా మనకు వచ్చేది. కానీ మీ మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ అయింది అనుకోండి, అప్పుడు
ఈ మైటోకాండ్రియా ఎనర్జీ క్రియేట్ చేయట్లేదు అని అర్థం. అప్పుడు మైటోకాండ్రియా అన్ని డిస్ఫంక్షన్ అయిపోతే ఆ సెల్ చనిపోతుంది అని అర్థం. సెల్ చనిపోతే సో పక్క సెల్ మన ఫ్రీ రెడికల్స్ బ్యాక్టీరియాస్ అనేది మనకి అటాక్ అనేది చేస్తాయి. అటాక్ చేస్తున్నప్పుడు ఆ సెల్స్ని తినేస్తాయి. ఆ సెల్స్ లోపల ఉన్నటువంటి ఎనర్జీని గుంజేసుకుంటాయి. సో అలా స్లోగా మనకి సెల్ డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది. సో రిమెంబర్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ యొక్క మైటోకాండ్రియా సక్రమంగా పనిచేయకపోతే అంటే మైటోకాండ్రియా ఒకవేళ డిస్ఫంక్షన్ అయిపోతేనే బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకు వస్తుంది. సో ఈరోజు మనం ఏదైతే ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటున్నాం VR4 బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ లేదా నల్ల అల్లం సారం గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ యొక్క నల్ల అల్లం సారం అనేది ఎగ్జాక్ట్గా వెళ్ళి ఎక్కడ పనిచేస్తాయి అంటే ఈ యొక్క మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ నుంచి ఫంక్షనింగ్కి తీసుకొచ్చేటువంటి పని చేసేదే ఈ యొక్క నల్ల అల్లం అండి. రైట్, నల్ల అల్లం సారం. సో ఇఫ్ యూ హ్యావ్ ద ఎనర్జీ యూ కెన్ డూ ఎనీథింగ్, బట్ వితౌట్ ద ఎనర్జీ యూ క్యాంట్ డూ ఎనీథింగ్. మీకు ఎనర్జీ ఉంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఎనర్జీ లేకపోతే మీరు ఏం చేయలేరు. సో ఐ థింక్ మీకు ఎనర్జీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం తెలుసుకోపోయేటువంటి మేజర్ సబ్జెక్ట్ మనకు ఉంది. ఇప్పుడు మనము తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే బయట మార్కెట్లో ఎన్నో ఫుడ్ సప్లిమెంట్, ఎన్నో న్యూట్రిషనల్ సప్లిమెంట్ మనం వాడుతూ ఉన్నాం. కానీ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి ప్రోడక్ట్ గురించి ఏంటి, వాల్టన్ VR4 రైట్. అంటే ఈ యొక్క బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో ఒక ఇంపార్టెంట్ అటువంటి ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. దీన్ని 5,7-డైమెథాక్సిఫ్లేవోన్ అంటారు. ఇది మన హ్యూమన్ బాడీకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క మైటోకాండ్రియాస్ ఏదైతే ఉందో ఇవి సరిగ్గా ఫంక్షన్ చేయాలి అంటే, సరిగ్గా పని చేయాలి అంటే ఈ 5,7-డైమెథాక్సిఫ్లేవోన్ మనకి ఖచ్చితంగా అవసరమే. అయితే బయట మార్కెట్లో ఏ ఫుడ్ మీరు తిన్నా ఎక్కడ కూడా మీకు ఇది దొరకదు, కేవలం నల్ల అల్లం ఎక్స్ట్రాక్ట్లో తప్ప, నల్ల అల్లం సారంలో తప్ప మీకు ఇంకా ఎక్కడ కూడా ఈ 5,7-డైమెథాక్సిఫ్లేవోన్ కనపడవు. సో ఈ యొక్క ప్రోడక్ట్ థాయిలాండ్ దేశంలో, మలేషియా దేశంలో, మనకి సింగపూర్ లాంటి ఏరియాలో కొన్ని వేల సంవత్సరం నుంచి ట్రెడిషనల్ మందులాగా వాడుతున్నారు, మెడిసిన్ లాగా వాడుతున్నారు. ఎందుకంటే ఇందులో మెడిసినల్ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అయితే వాల్టన్ అనే అటువంటి సంస్థ ఏం చేశారు అంటే ఈ యొక్క నల్ల అల్లం సారం చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి దీని మీద బాగా రీసెర్చ్ చేసి ఈ యొక్క ప్రోడక్ట్ని పేటెంట్ చేయించుకోగలిగారు. పేటెంట్ అంటే ఈ యొక్క ప్రోడక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు సూపర్ ఎక్స్ట్రాక్ట్ బయోటెక్నాలజీ ఫార్ములా అంటారు. అంటే ఈ యొక్క నల్ల అల్లంని తీసుకొని వచ్చి దాన్ని ఏదైతే మన హ్యూమన్ బాడీకి అవసరం దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ మనకి జనరల్గా ఏం చెప్తారంటే పాలు తినండి, పాలు తాగండి అంటారు. సో ఎందుకు పాలు తాగాలి అంటే పాలలో మనకి ప్రోటీన్ ఉంటుంది, పాలలో మనకి ఏముంటుంది, కాల్షియం ఉంటుంది, ఇది తీసుకుంటే మన బోన్స్కి మంచిది అని చెప్తారు. అంటే ఎప్పుడైతే మీరు ఆ పాల నుంచి, ఆ మిల్క్ నుంచి కాల్షియంని మరియు ప్రోటీన్ని మీరు సపరేట్ చేసేస్తారో దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటారు. అంటే పాల నుంచి, మిల్క్ నుంచి ఎప్పుడైతే న్యూట్రియంట్స్ని మనం సపరేట్గా చేసేసామో ఆ సపరేట్ చేసేటువంటి ప్రాసెస్ని ఎక్స్ట్రాక్ట్ అంటారు లేదా సారం అంటారు. రైట్. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ వాల్టన్ వారు ఏం చేస్తూ ఉన్నారంటే థాయిలాండ్ దేశంలో ఈ యొక్క బ్లాక్ జింజర్ని పండించిన తర్వాత దాన్ని మలేషియాకి తీసుకుని వచ్చి అడ్వాన్స్ సూపర్ ఎక్స్ట్రాక్ట్ బయోటెక్నాలజీ ద్వారా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే సారాన్ని మాత్రమే తీసుకొని మనకి ఇవ్వటం జరుగుతుంది. అయితే ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ 10:1 అంటారు. అంటే 10 కేజీ ఒకవేళ అల్లం దుంపని మనం అక్కడ మెషిన్లో వేస్తే 1 కేజీ మాత్రమే దాంట్లో తీసుకుంటారు. ఈ 1 కేజీ ద్వారా మనకి మాత్రమే ఈ యొక్క క్యాప్సూల్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి ఏముంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఫార్ములాని వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మనకి బయోఫ్లేవనాయిడ్స్ కానీ మెథాక్సిల్ ఫ్లేవర్ కానీ ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం బ్లాక్ జింజర్ లేదా నల్ల అల్లం అని పిలుస్తాం, కానీ సైంటిస్ట్ లేదా మెడికల్ టర్మాలజీలో దీన్ని ఏమని పిలుస్తారంటే సైంటిఫిక్ నేము క్యాంఫేరియా పర్విఫ్లోరా అని పిలుస్తారు. రైట్. సో ఇది మనకి 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఓకే. సో ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ థాయిలాండ్ నుంచి మాత్రమే తీసుకున్నారు. అయితే కొన్ని కంపెనీస్ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను మన ఇండియాలో కూడా బ్లాక్ జింజర్ని పండించి ఇండియాలో కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే జరుగుతుంది. బ్లాక్ జింజర్ పౌడర్ని అమ్మడం జరుగుతుంది. నేను మీకు ఏం చెప్తానంటే మన భారతదేశంలో టీ బెస్ట్ ఎక్కడ పండుతుంది, మనం టీ తాగుతాం కదా, టీ అన్నిటికంటే బెస్ట్ ఎక్కడ పండుతాయి అంటే డార్జిలింగ్ లేదా అస్సాంలో బెస్ట్ టీ దొరుకుతుంది. మిగతా చోట్ల ఎక్కడ కూడా మన టీ పండించినప్పటికీ కూడా అస్సాంలో వచ్చినటువంటి క్వాలిటీ ఇంకా ఎక్కడ రాదు. అదేవిధంగా మన తెలంగాణలో ఎర్ర చందనం మనకి పండుతాయని తెలుసు, కానీ తిరుపతిలో ఒక అడవి ఉంటుంది, అక్కడ ఏదైతే క్వాలిటీ దొరుకుతుందో నంబర్ 1 క్వాలిటీ, ఆ క్వాలిటీ ఇంకా ఎక్కడ దొరకదు. సో థాయిలాండ్లో వీళ్ళు కూలెన్ పర్వతంలో ఎక్కడైతే ఈ యొక్క బ్లాక్ జింజర్ని మనకి రెడీ చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ
అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి సారం కానీ ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి బ్లాక్ జింజర్ ఉత్పత్తి జరుగుతుందో అది ద బెస్ట్ క్వాలిటీ, గ్రేడ్ 1 క్వాలిటీ. అండ్ దట్ టు ఈ యొక్క కంపెనీ ఏం చేసింది, ఈ యొక్క బ్లాక్ జింజర్ని తీసుకొచ్చి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే హ్యూమన్ బాడీకి, మనిషి యొక్క బాడీకి ఏదైతే అవసరం అది మాత్రమే తీసుకొని రావటం జరుగుతుంది. కాబట్టి సో దీన్ని బయోటెక్నాలజీ అంటారు. అంటే ఆ ఒక బ్లాక్ జింజర్లో మన మనిషి బాడీకి అవసరం ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవడం వల్ల ఇందులో బ్లైఫ్లెవనాయిడ్స్ కానీ లేదా మెథాక్సోఫ్లేవన్ కానీ దొరుకుతున్నవి. ఇప్పుడు బయట మార్కెట్లో కొన్ని ఉంటాయండి, అవిటిని అంటే బ్లాక్ జింజర్ మనకి దొరుకుతుంది. డైరెక్ట్గా మనం పొడి చేసి తీసుకున్నట్లయితే కిడ్నీ మీద ఎఫెక్ట్ కొడుతుంది. డైరెక్ట్గా మనం అట్లా తీసుకున్నట్లయితే మన లివర్ మీద ఎఫెక్ట్ కొడుతుంది. మన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ స్టోన్ లేకపోతే మనకి జరుగుతాయి. కానీ ఇక్కడ మనకి అలాంటివి జరిగేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఫేక్ ప్రోడక్ట్ నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఏంటంటే వాల్టన్ VR4 గురించి మనం మాట్లాడుతున్నాం. సో పైన ఇక్కడ మీకు కనపడుతుంది ఆల్ సర్టిఫికేట్స్ అనేది, లీగలిటీస్ అనేది మనకి ప్రోడక్ట్కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి ప్రోడక్ట్ ఈ కంపెనీ ఇక్కడ ఏమంటుందంటే 1 for all అంటుంది. అంటే కాల నొప్పి నుంచి క్యాన్సర్ లాంటి ప్రాబ్లంకి కూడా మనం వాల్టన్ VR4ని సజెస్ట్ చేసుకోవచ్చు. ఎనీ ప్రాబ్లం సింగిల్ సొల్యూషన్. స్టార్టింగ్లో నేను కూడా విన్నప్పుడు నాకు అర్థమైంది, అరే ఒకటే ప్రోడక్ట్ అన్ని ప్రాబ్లం మీద ఎలా పనిచేయవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇన్ని రకాల సప్లిమెంట్ ఉండిన తర్వాత కూడా అవి చేయలేనటువంటి పని ఈ ఒకటే ప్రోడక్ట్ ఎలా పని చేయగలుగుతుంది అని చెప్పేసి నాకు కూడా డౌట్ వచ్చిందండి. కానీ ప్రిన్సిపల్ అర్థం చేసుకున్నాక అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈ ప్రోడక్ట్ అందుకు ఇన్ని రకాలు పని చేయగలుగుతుంది అని చెప్పేసి. అంటే కాళ్ళ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు, మీరు బీపీ అనండి, మీరు షుగర్ అనండి, మీరు గ్యాంగ్రీన్ అనండి, మీరు కిడ్నీ స్టోన్ అనండి, మీరు గాల్ బ్లాడర్ స్టోన్ అనండి, లేదా మీరు సోరియాసిస్ ప్రాబ్లం అనండి, పారలైసిస్ ప్రాబ్లం అనండి, ఎనీ ప్రాబ్లం, వెరికోస్ వెయిన్స్ అనండి, ప్రతి ప్రాబ్లంకి సింగిల్ ప్రోడక్ట్ సొల్యూషన్ అనేది ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం. సో అందుకే దీన్ని 1 for all అంటారు. సో 3 to 6 months ఒకవేళ మీరు వాడితే, అంటే నేను నా కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు లేదా ఈ ప్రోడక్ట్ గురించి ఎవరికైనా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను అందరికీ ఏం చెప్తానంటే, ఈ యొక్క ప్రోడక్ట్ మీరు 6 నెలల రెగ్యులర్గా వాడండి. 6 నెలల రెగ్యులర్గా వాడిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్ నా దగ్గరికి తీసుకొని వచ్చి, సార్ రిపోర్ట్లో రిజల్ట్ కనపడట్లేదు, నోటి మాట నేను నమ్మను. కానీ ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత 6 నెలలు మీరు వరుసగా వాడిన తర్వాత మీ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు, మీ ప్రాబ్లం తగ్గలేదు అంటే, ఒకవేళ మీరు రిపోర్ట్లో చూపించగలిగితే నేను 100% మనీ రీఫండ్ ఇస్తానని చెప్తా. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అదే లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాం, రైట్? సో ఈ యొక్క ప్రోడక్ట్ పేరు చూడండి, VR4 అని ఎందుకు పెట్టడం జరిగింది. సో V for వాల్టన్ అని అర్థం, అంటే కంపెనీ యొక్క పేరుని రిప్రజెంట్ చేస్తుంది. R4 అంటే R4 విధంగా మన బాడీ మీద పనిచేస్తుంది. అంటే మనిషి యొక్క బాడీలో R4 విధంగా పనిచేస్తుంది అని అర్థం. సో 4 పవర్ఫుల్ బెనిఫిట్స్ అయితే మనకి ఇస్తుంది. ఒక డబ్బా మన డబ్బా చూసినట్లయితే మనకి ఎలా ఉంటుందండి, ఒక డబ్బాలో మనకి 200 mg బ్లాక్ జింజర్ మనకి అవైలబుల్గా ఉంటుంది. బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ మనకి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో 50 క్యాప్సూల్స్ అనేది మనకి ఒక డబ్బాలో అవైలబుల్గా ఉన్నాయి. నౌ ఈ యొక్క ఎలా పని చేస్తుంది మన బాడీ మీద ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ R for రిమూవ్ అని అర్థం. రిమూవ్ అంటే ఏంటి, తీసేయటం, అంటే మన బాడీ నుంచి బయటికి తీసేయటం. ఏమేమి బయటికి తీసేస్తుందంటే ఫస్ట్ టాక్సిన్స్ అంటారు. టాక్సిన్స్ అంటే తెలుగులో మలినాలు అంటారు. సో మన బాడీ, హ్యూమన్ బాడీ లోపల టాక్సిన్స్ ఎట్లా వచ్చాయి, అంటే మన బాడీ లోపల మలినాలు ఎలా వచ్చాయి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఈరోజు మనం తీసుకున్నటువంటి ఫుడ్ కలుషితమే, ఈరోజు మనం పీల్చుకున్నటువంటి గాలి కలుషితమైంది, ఈరోజు మనం తాగేటువంటి నీరు కూడా కలుషితమైంది. ఇవి కాకుండా మనకి తెలిసి మనం కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. మనకి బీడీ కానీ, సిగరెట్ కానీ, గుట్కా కానీ, తంబాకు కానీ. దాంతోపాటు చిన్నపిల్లలకి మనం ఈరోజు ఐస్ క్రీమ్ ఇస్తున్నాం. చిన్నపిల్లలకి ఈరోజు మనం కోకోకోలా, కోల్డ్ డ్రింక్స్, టీ, కాఫీ లాంటివి కూడా తగ్గిస్తున్నాం. సో వీటి అన్నిటి ద్వారా మన బాడీకి లేనిపోని రకరకాల కెమికల్స్ని మనం పంపించడం అయితే జరుగుతుంది. తెలియక మనం పంపిస్తూనే ఉన్నాం. సో ఏదైతే మన బాడీ లోపల టాక్సిన్స్ని మనం పంపిస్తున్నాం, లేదా గాలి ద్వారా ఏదైతే మనము కెమికల్స్ని, ఏదైతే మనము పొగల్ని మనం పీల్చుకుంటున్నాం, ఇవి అన్నిటినీ కూడా మన బాడీ నుంచి బయటికి పంపించడం చాలా ఇంపార్టెంట్. పంపించకపోతే టాక్సిన్ లోడ్స్ మన బాడీకి పెరిగింది అనుకోండి, అంటే మన బాడీలో మలినాలు పెరిగిపోయినాయి అనుకోండి, ఇమీడియట్గా మీరు గమనిస్తారేమంటే మీకు హెడేక్స్, తరచూ హెడేక్ మీకు వస్తూ ఉంటుంది. మైగ్రేన్ లాంటి ప్రాబ్లం ఎందుకు వస్తాయి అనుకుంటారు, బికాస్ బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా అయిపోయినప్పుడు, టాక్సిన్స్ ఎక్కువగా చేరిపోయినప్పుడు మనకి మైగ్రేన్ లాంటి ప్రాబ్లం తొందరగా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ మీకు హెడేక్ రావడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే మీకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతుంది. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, కాన్స్టిపేషన్ జరుగుతుంది, మలబద్ధకం వచ్చేస్తూ ఉంటుంది, పైల్స్, బాబాసిడ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా కొన్ని రోజులు మనం అలాగే వదిలేసాం అనుకోండి, స్కిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది.
సో రకరకాల స్కిన్లో ఉన్నటువంటి సోరియాసిస్ ప్రాబ్లం కానీ, దద్దు కానీ, ఇట్లాంటి రకరకాల స్కిన్ ప్రాబ్లం మనకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా మనం పెద్దగా పట్టించుకోలేదు అనుకోండి, ఇది హైపర్ అసిడిటీగా మారి మీకు అప్పుడప్పుడు హార్ట్ మీద కూడా ప్రెజర్ పోయి హార్ట్ అటాక్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ కూడా మనకి కలుషితం అయిపోయినప్పుడు కిడ్నీ కూడా మనకి ఫెయిల్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు డయాలిసిస్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఈరోజు మనకు తెలిసిన సరుకులు ఎంతోమంది డయాలిసిస్ చేస్తూ ఉన్నారు, వీక్లీ వన్స్ ట్వైస్ అని చెప్పేసి. సో ఈ యొక్క టాక్సిన్స్ అనేది మన బాడీ లోపల నుంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. చేసుకోకపోతేనే ప్రాబ్లం. ఎప్పుడైతే మీరు ఈ యొక్క వాల్టెన్ VR4 అనేటువంటి క్యాప్సూల్స్ని మీరు వాడతారు అంటే ఈ యొక్క ప్రోడక్ట్ వాడినప్పుడు ఇది వెళ్ళి లోపల చిప్పురుగట్ట పెట్టుకొని దాన్ని క్లీన్ చేస్తుందని చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క వాల్టెన్ VR4 ప్రోడక్ట్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటారు, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తారు, అప్పుడు ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఏదైతే ఉందో అంటే లివర్ కానీ, కిడ్నీ కానీ, మిగతా స్కిన్ కానీ ఏదైతే మనకి విసర్జన అవయవాలు ఉన్నారో వాటిని ఇది సక్రమంగా పనిచేసే విధంగా చేసి మన బాడీ లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ని వాటి ద్వారా బయటికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి టాక్సిన్స్ లోడ్ పెరిగిపోయినప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ని మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. బైక్కి ఎలా సర్వీస్ చేస్తాం, కార్కి ఎలా సర్వీస్ చేస్తాం, ఇల్లుకి ఎలా సర్వీస్ చేస్తాం, మన బాడీలో కూడా చాలా పార్ట్స్ ఉంటాయి. మన బాడీ కూడా ఒక మెషిన్, ఒక ఇంజిన్తో సమానం. దీన్ని కూడా క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది అని అర్థం. బయట నుంచి స్నానం చేస్తాం కదా, ఎప్పుడైతే VR4ని మీరు రెగ్యులర్గా ఒక 3 months కంటిన్యూస్గా వాడతారో మీ బాడీ లోపల నుంచి స్నానం అవుతుంది అని అర్థం, లోపల నుంచి క్లీన్ అవుతుంది అని అర్థం. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ఫ్రీ రెడికల్స్ని ఇది మనకి బాడీ నుంచి బయటికి తీసేస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే మీరు ఈ యొక్క బ్లాక్ జింజర్ని రెగ్యులర్గా తీసుకుంటారో మీ మైటోకాండ్రియా చాలా సక్రమంగా పనిచేసి బాగా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుందో మీ సెల్స్ అనేది ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి సెల్స్ ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు బయట నుంచి ఏ వైరస్ వచ్చినా, ఏ బ్యాక్టీరియాస్ వచ్చినా వాటితో ఫైట్ చేసుకొని వాటిని ఓడించేటువంటి శక్తి మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క VR4. సో కాబట్టి VR4ని మనం ఖచ్చితంగా వాడాలి. తద్వారా ఫ్రీ రెడికల్స్ని మనం కాపాడుకోవచ్చు, ఫ్రీ రెడికల్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. నెక్స్ట్, మెటబాలిక్ వేస్ట్ ఫ్రమ్ బాడీ. మెటబాలిక్ వేస్ట్ అంటే ఇప్పుడు మనం తింటున్నామండి. ఈరోజు మన భారతదేశంలో 80 to 90% పీపుల్కి గట్ హెల్త్ ప్రాబ్లం ఉంది. అంటే కొంతమంది లివర్ ఎక్కువగా ఫ్యాట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్, పైల్స్, బాబాస్ ఇవన్నీ కామన్ అనమాట. సో కొంతమందికి లివర్లో మనకి ఎక్కువగా ఫ్యాట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కాబట్టి బాడీలో ఫ్యాట్ శాతం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది, అంటే కొవ్వు అంటాం. సో బ్లడ్లో కానీ బాడీలో కానీ కొవ్వు పెరిగిపోతూ ఉంటాయి. ఇవి ఏంటంటే మెటబాలిక్ వేస్ట్, అంటే మన గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి వచ్చేటువంటి ప్రాబ్లం. సో ఎప్పుడైతే VR4 క్యాప్సూల్స్ని మనం తీసుకుంటామో మన గట్ హెల్త్ సరిగ్గా పనిచేస్తూ మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్, మన బ్లడ్లో ఉన్నటువంటి ట్రైగ్లిసరైడ్ ఏదైతే ఉందో, కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, అలాగే కాన్స్టిపేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానివల్ల మనకి పెద్ద పెగులు, చిన్న పెగులు క్లియర్ అవ్వట్లేదు. సో వాటిని అన్నిటిని కూడా క్లియర్ చేసుకున్నటువంటిగా పనిచేస్తుంది VR4 క్యాప్సూల్. ఇది మొదటి R. దీన్ని R ఫర్ రిమూవ్ అంటాం, తీసేయటం. ఇప్పుడు నెక్స్ట్ R గురించి మనం చూడబోతున్నాం. నెక్స్ట్ R ఫర్ రెడ్యూస్ అని అర్థం. రెడ్యూస్ అంటే తగ్గించటం. ఇప్పుడు మనం రిమూవ్ అంటే తీసేయటం అని చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే రెడ్యూస్ అంటే తగ్గించటం. ఏమేమి తగ్గిస్తుంది అంటే సెల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. సెల్ డ్యామేజ్ అంటే ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. మనం ఎప్పుడైతే ఫుడ్ తింటున్నామో, సో ఫుడ్ తిన్న తర్వాత మనకి ఎనర్జీతో పాటు మన బాడీలో కొన్ని రకాల బ్యాక్టీరియాస్, కొన్ని రకాల వైరస్ కూడా మనకి ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా, వైరస్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇవి ఏం చేస్తూ ఉంటాయి, ఇవి హెల్తీ సెల్స్ని చంపుతుంటాయి. హెల్తీ సెల్స్ చంపి ఆ ఒక సెల్స్ లోపల ఉన్నటువంటి ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ని తీసేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు VR4 అనేటువంటి క్యాప్సూల్స్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తారో అప్పుడు ఏం చేస్తుంది, మైటోకాండ్రియాకి వెళ్ళి సక్రమంగా పనిచేసే విధంగా చేస్తుంది. అంటే మైటోకాండ్రియాని ఫంక్షన్కి తీసుకొని వస్తుంది. మైటోకాండ్రియా రైట్ వేలో ఫంక్షన్ చేస్తే ఏం జరుగుతుంది, బాగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. బాగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే సెల్స్ ఏమవుతుంది, సెల్ కూడా ఎనర్జెటిక్గా తయారవుతుంది. ఎప్పుడైతే ఎనర్జెటిక్గా తయారవుతుందో ఈ యొక్క ఫ్రీ రెడికల్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్యాక్టీరియాస్ కానీ, వైరస్ కానీ ఏదైతే ఉందో ఇవి వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు వాటితోటి ఫైట్ చేసుకొని సెల్స్ హెల్తీగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఫ్రీ రెడికల్స్ని ఇది ఆల్మోస్ట్ మనకి తగ్గించేస్తాయి. కాబట్టి సెల్ డ్యామేజ్ కానియకుండా కాపాడుతుంది. సో సెల్ డ్యామేజ్ని మనకి తగ్గిస్తుంది అని అర్థం. అదేవిధంగా చాలా ప్లేసెస్లో మీరు చూడండి, మన బాడీలో వాపు కానీ, ఏదైనా దెబ్బ తాకినప్పుడు కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అక్కడ కూడా సెల్స్ ఏదైతే ఉందో తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లాక్ జింజర్ వేసుకుంటాం ఇమీడియట్గా ఇది ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి సెల్స్ని రిపేర్ చేస్తుంది.
మైటోకాండ్రియాని ఫంక్షనల్కి తీసుకొని వస్తుంది. కాబట్టి తొందరగా అక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏదైతే చనిపోతూ ఉన్నాయో ఆ సెల్స్ని మళ్ళీ కొత్తగా రీజనరేట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, రిపేర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే సెల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది అని అర్థం. అదేవిధంగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి, బయట నుంచి అయితే ఏం కనపడట్లేదు కానీ లోపల పెయిన్ ఉంది అని అర్థం. అంటే మోకాల దగ్గర ఉన్నటువంటి టిష్యూ లోపల ఉన్నటువంటి సెల్స్ అంతా కూడా చెడిపోయింది అని అర్థం. సో ఏదైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో, ఇది కేవలం మోకాల నొప్పి ఒకటే కాదండి, మీకు బీపీ వచ్చినా, మీకు షుగర్ వచ్చినా, మీకు సోరేసిస్ వచ్చినా, ప్రతి చోట మనకి సెల్ డ్యామేజ్ అనేది జరిగినప్పుడు ఇన్ఫ్లమేషన్, వాపు లేదా నొప్పి అని అంటాం. ఇన్ఫ్లమేషన్ని తెలుగులో వాపు అంటారు లేదా నొప్పి అంటారు. సో బాడీ లోపల ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ జరగనివ్వండి, ఆ ఇన్ఫ్లమేషన్ని వెళ్ళి తగ్గించే విధంగా పనిచేసేటువంటి ప్రోడక్టే VR4. దీన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీ బాడీ లోపల ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్షన్ జరుగుతుందో, తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడెక్కడైతే సెల్ డ్యామేజ్ జరుగుతుందో, ఎక్కడెక్కడైతే టిష్యూస్లో మనకి డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ సరిగ్గా సక్రమంగా పనిచేయట్లేదు, వాటిని సరిగ్గా పనిచేసే విధంగా తయారు చేసి బాడీలో ఉన్న క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కడైనా కానివ్వండి తగ్గిస్తుంది. ఎందుకు ఇది అన్ని ప్రాబ్లం మీద పనిచేస్తాయి అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి ఇది. సో ఇన్ఫ్లమేషన్ మంచిదే, మేబీ ఒక 1 డే 2 డే 3 డే 4 డే ఒక 1 వీక్ వరకు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఒక 2 వీక్ తర్వాత కూడా మనకి ఇన్ఫ్లమేషన్ కంటిన్యూగా ఉంటే అది ప్రాబ్లం. సో ఒక ఇన్ఫ్లమేషన్ని, వాపుని, నొప్పిని తగ్గించే విధంగా చేస్తుంది VR4. అదేవిధంగా ఏజింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఏజింగ్ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్లాస్మేట్ ఉంటారండి, సేమ్ క్లాస్మేట్ ఉన్నప్పటికీ కూడా ఒకరి ఏజ్ ఏమో చూడ్డానికి ఎక్కువగా కనపడతా ఉంటారు, ఒకరి ఏజ్ ఏమో చూడ్డానికి తక్కువగా కనపడతా ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం పుట్టిన ఏజ్ వేరు, మన బాడీ ఏజ్ వేరు. కొంతమందికి మీరు చూస్తే 30 ఏజ్లో చూడ్డానికేమో 40 లాగా కనపడతారు, అదే కొంతమందికి మీరు చూస్తే 30 ఏజ్లో 20-25 లాగా కనపడతారు. అలా ఎందుకు జరుగుతుందంటే ఏజింగ్ ఫ్యాక్టర్. అంటే ఏజింగ్ ఫ్యాక్టర్ కూడా దేనివల్ల వస్తుంది, మన స్కిన్ వల్ల వస్తుంది. మన స్కిన్లో కూడా సెల్స్ ఉంటాయండి. ఈ సెల్స్కి సరైన పోషణ దొరకకపోతే, ఈ సెల్స్కి స్కిన్లో ఉన్నటువంటి సెల్స్కి రైట్ ఫుడ్ దొరకకపోతే అప్పుడు ఏజింగ్ అనేది తొందరగా వచ్చేస్తాయి. అంటే తొందరగా ముసలి వాళ్ళు అవుతాం. అందరూ ఒకరోజు ముసలి వాళ్ళు అవ్వాల్సిందే. ఏజ్తో పాటు ముసలి వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు, కానీ ఏజ్ కంటే ముందు మన ముసలి వాళ్ళు అయితేనే ప్రాబ్లం. ఎవరైనా సరే మీరు చూడండి, ఏదైనా హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడి ఒక 2, 3, 4, 5 సంవత్సరం నుంచి మందులు వాడుతున్నట్లయితే వాళ్ళ పరిస్థితి మీరు చూడండి, వాళ్ళు చూడడానికి ఎంతో ఏజ్ అయిపోయే వాళ్ళలాగా కనపడతా ఉంటారు. ఎందుకంటే ఆ ఒక మెడిసిన్లో ఉన్నటువంటి దుష్ప్రభావం వల్ల, ఆ మెడిసిన్స్లో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ వల్ల. సో ఫస్ట్ అది స్కిన్ మీద, లివర్ మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే లివర్ మీద ఎఫెక్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా అది స్కిన్ మీద కూడా పడుతుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఏజింగ్ ఫ్యాక్టర్ని కూడా ఇది మనకి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక 1 ఇయర్ మీరు రెగ్యులర్గా ఈ యొక్క VR4ని యూజ్ చేసుకున్నట్లయితే మీ ఏజ్ ఆల్మోస్ట్ ఒక 3 to 5 years తగ్గినట్టు కనపడతాయి మీకు, రైట్? అంత బ్యూటిఫుల్గా పనిచేస్తాయి. ఇది రెడ్యూస్. థర్డ్ R గురించి మనం మాట్లాడితే రీఛార్జ్ అంటాం. రీఛార్జ్ అంటే మొబైల్ని మనం ఛార్జ్ చేస్తాం కదా, ఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, రీఛార్జ్ చేస్తాం. సేమ్ వే ఇది కూడా రీఛార్జ్ చేస్తుంది. ఏం రీఛార్జ్ చేస్తుంది, మైటోకాండ్రియాని వెళ్ళి రీఛార్జ్ చేస్తుంది. ఇంతకుముందు తెలుసుకున్నాం, మైటోకాండ్రియా మన బాడీలో పవర్ హౌస్ అండి. సో ఎవరైతే ChatGPT చేస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు మేబీ. సో మైటోకాండ్రియా ఏంటి అని మీరు అడిగితే మీకు తెలుస్తుంది. మైటోకాండ్రియా ఈజ్ ఎ పవర్ హౌస్ అంటారు. అంటే మన బాడీలో ఉన్నటువంటి పవర్ హౌస్, పవర్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అంటాం, బుల్లి ఫ్యాక్టరీస్ అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క మైటోకాండ్రియా ఏదైతే ఉందో ఇది మనకి ఏం జరుగుతుంది, రైట్? అంటే మైటోకాండ్రియానే కాదు, మన సెల్స్ ఏదైతే ఉందో సెల్స్ అనేది అప్పుడప్పుడు చనిపోతూ ఉంటాయి. ఎందుకు? సరైన పోషణ లేకపోతే, సరైన ఫుడ్ మనం తీసుకోకపోతే. ఈ రోజులో ఫుడ్, ఆహార విహారం అంతా కూడా తప్పుగా అయిపోయిందండి. మనం ఎవ్వరూ రైట్ వేలో ఫుడ్ తీసుకోవట్లేదు. ప్రతిరోజు 33 రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, అది కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నటువంటి ఫ్రూట్, వెజిటబుల్ మనం తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. కానీ ఈరోజు మనం హడాబడి లైఫ్లో, బిజీ లైఫ్లో ఏది పడితే అది తినేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనము బాడీకి అవసరమైన ఫుడ్ తక్కువ, నాలుకకి అవసరమైనటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం. అంటే టేస్ట్, ఏదైతే మనకి టేస్ట్ అనిపిస్తుందో అది మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఏదైతే మన బాడీకి అవసరం అది మనం ఇవ్వట్లేదు మన బాడీకి, రైట్? సో తద్వారా ఏం జరుగుతుందంటే సరైన పోషణ మన బాడీకి లభించట్లేదు, సరైన న్యూట్రిషన్ మన బాడీకి లభించట్లేదు. కాబట్టి సెల్స్ అనేది డిస్ఫంక్షన్ అయిపోతుంది. సెల్స్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా కూడా డిస్ఫంక్షన్ అయిపోతుంది, ఛార్జ్ లేకుండా అయిపోతుంది, అవి కూడా సరిగ్గా పవర్ జనరేట్ చేయలేకపోతున్నాయి. ఎప్పుడైతే మీరు VR4 తీసుకుంటారో ఇది ఏం చేస్తుందంటే ఒక మైటోకాండ్రియాని వెళ్ళి మళ్ళీ రీఛార్జ్ చేస్తుంది. ఎప్పుడైతే రీఛార్జ్ చేస్తుందో ఆటోమేటిక్గా పవర్ జనరేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అదేవిధంగా బూస్ట్ ఎనర్జీ, సో మీకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంప్రూవింగ్ స్టామినా అండ్ వైటలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. చాలామంది ఈరోజు
ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ షుగర్, బీపీ లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా ఏదన్నా లాంగ్ టైం ఇష్యూస్ వచ్చినప్పుడు 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ మందులు వాడిన తర్వాత జెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మందిలో మగతనం తగ్గిపోతుందండి. పిల్లలు పుట్టించుకునేటువంటి శక్తి చాలా మందికి ఉండట్లేదు. ఈ రోజుల్లో మీరు చూడండి, ప్రతి చోట ఐవీఎఫ్ సెంటర్లో వచ్చేసినాయి. ఎందుకు అలా వచ్చేసిందంటే మేల్స్లో ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చేసింది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా ఎక్కువ, స్పంప్ కౌంటిటీ తగ్గిపోయినాయి, రైట్. ఈరోజు చాలామంది వైగ్రా టాబ్లెట్ వాడుతూ ఉన్నారు. సో నేనేమంటే ఈ యొక్క VR4 క్యాప్సూల్స్ అనేది ఇస్ న్యాచురల్ వైగ్రా అండి. ఈ యొక్క VR4 అనేటువంటి ప్రోడక్ట్ని 3 మంత్, అంటే ఇది లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరిలో ఉందండి ప్రాబ్లం. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మీరు రెగ్యులర్గా ఈ యొక్క ప్రోడక్ట్ని 3 మంత్ మీరు వాడినట్లయితే పెళ్ళి అయ్యే కొత్తలో ఏదైతే మీకు ఎనర్జీ, ఏదైతే స్పమ్ కౌంటిటీ, ఏదైతే వైటాలిటీ మనకి ఉన్నిందో అది 3 మంత్లో మనం దాన్ని మళ్ళీ రీబ్యాక్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు లైఫ్ లాంగ్ మందుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు న్యాచురల్గానే మీ స్పంప్ కౌంటిటీని, చాలా మందికి పిల్లలు పుట్టించేటువంటి శక్తి లేదండి. సో ఈ యొక్క ప్రోడక్ట్ని 3 మంత్ మీరు రెగ్యులర్గా వాడినట్లయితే మీ బాడీలో ఉన్నటువంటి డిఫరెన్స్, మీ ఎనర్జీని మీరే ఫీల్ అవుతారు, రైట్. సో కాబట్టి ఇది వైటాలిటీని కూడా చాలా బాగా ఇంక్రీజ్ చేస్తాయండి. ఇది అంటే మన భారతదేశంలో 60 to 80% జెంట్స్కి ప్రాబ్లం ఉంది. లేడీస్లో 30 to 50% లేడీస్కి ప్రాబ్లం ఉందండి, రైట్. సో ఈ ఛాలెంజెస్ నుంచి మనం బయటపడాలంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇద్దరికి మనం ఇది ఇచ్చినట్లయితే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇది థర్డ్ ఆర్ అండి. ఫోర్త్ ఆర్ గురించి మనం మాట్లాడితే రీజనరేట్ ద న్యూ సెల్స్ అంటారు. అంటే కొత్త సెల్స్ని తయారు చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన కిడ్నీకి మనం ఒక ఉదాహరణకి మనకు అనుకుందాం, మీకు ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కిడ్నీలో మీకు ఒక 2 కోట్ల సెల్స్ అవసరం ఉంది అనుకోండి. కానీ మీరు రైట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఎక్కువ డ్రింక్స్, గుట్కా, సిగరెట్, వీడి ఇట్లాంటివి తాగటం వల్ల మీ కిడ్నీలో 2 కోట్ల సెల్స్ లేవు, తగ్గిపోయినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.5 కోటి వచ్చేసినాయి. సో 50 లక్షల సెల్స్ చనిపోయినాయి, లేదా 50 లక్షల సెల్స్ అవసరం ఉంది. మీరు ఆ టైంలో ఎప్పుడైతే VR4ని తీసుకుంటారో, సో VR4 తీసుకున్న వెంటనే ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైతే సెల్స్ అవసరం ఉందో అక్కడ కొత్త సెల్స్ని పుట్టించుకుంటాయి. సెల్స్లో ఎనర్జీ ఉన్నప్పుడు సెల్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనము మ్యారేజ్ చేసుకుంటామో, మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు, రైట్. సో ఇద్దరి నుంచి మళ్ళీ ఇంకొక కొత్త ప్రాణం అనేది పుడతాయి. సేమ్ వేలో సెల్స్లో ఎప్పుడైతే సరిగ్గా పోషణ మనం ఇస్తామో, సెల్స్ ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటాయో ఆటోమేటిక్గా సెల్స్ అనేది మల్టిపుల్ అవుతూ ఉంటాయి. సో మల్టిపుల్ అయ్యే విధంగా ఏం చేస్తుందంటే ఈ VR4 అనేటువంటి ప్రోడక్ట్ని 3 to 6 మంత్ మనం రెగ్యులర్గా వాడగలిగితే మన బాడీలో ఎక్కడైతే సెల్స్ అవసరం ఉందో, ఎక్కడైతే సెల్స్ తగ్గుతున్నాయో అక్కడ సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాయి. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను. చాలామందికి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఏజ్ అయిపోవడం వల్ల వస్తుంది. ఈరోజు చిన్న పిల్లలకి కూడా మీరు చూడండి అదే పరిస్థితిలో ఉంది. అంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకుంటున్నారు. ప్రాబ్లం ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఐస్లో 1 కోటి సెల్స్ ఉండాలి అని అనుకుందాం. 1 కోటి సెల్స్ ఉన్నప్పుడు ఐస్ బాగా పనిచేస్తుందని అనుకుందాం. కానీ ఈ మొబైల్ చూడడం వల్లనో, లేకపోతే రైట్ పోషణ, రైట్ ఫుడ్ మనం తీసుకోకపోవడం వల్లనో, రైట్ న్యూట్రియంట్స్ మనం తీసుకోకపోవడం వల్లనో, ఎక్కువ స్క్రీన్ మీద ఉండటం వల్లనో మనం ఐస్ మీద బాగా ప్రెషర్ పడి అక్కడ ఉన్నటువంటి సెల్స్ చాలా వరకు చనిపోతూ ఉంటాయి. అండ్ ఈ సెల్స్ మళ్ళీ మనకి రీజనరేట్ కాలేదు అనుకోండి, సో దృష్టి శక్తి తగ్గుతూ ఉంటుంది. సెల్స్ తగ్గుతూ ఉంటే దృష్టి శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే VR4ని మీరు రెగ్యులర్గా యూస్ చేస్తారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే సెల్స్ తక్కువ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్లో 1 కోటి సెల్స్ ఉండాలి, ఇప్పుడు 80 లక్షలు ఉన్నాయి అనుకోండి. సో ఇమీడియట్గా ఇంకో 20 లక్షల సెల్స్ పుట్టే విధంగా చేస్తుంది. అందుకు దీన్ని రీజనరేట్ ద న్యూ హెల్తీ సెల్స్ అంటారు. సో కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమంటే ప్రోడక్ట్ ఒకటే, కానీ ఒక ప్రోడక్ట్ అన్ని రకాల ప్రాబ్లంకి వెళ్ళి పనిచేస్తుంది. ఎందుకంటే దీని ఒక ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటి, మన బాడీలో 1,00,000 కోట్ల కణాలు ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా కలిపి మనకి ఏం తయారవుతాయి, టిష్యూ తయారవుతుంది. టిష్యూస్ కలిపి ఏం తయారవుతాయి, ఆర్గన్ తయారవుతుంది. కొన్ని రకాల ఆర్గన్స్ కలిపి మనకి ఏం తయారవుతాయి, ఆర్గన్ సిస్టమ్ తయారవుతుంది. అండ్ ఆర్గన్ సిస్టమ్ ద్వారా మనకి బాడీ తయారవుతుంది. సో ప్రాబ్లం ఎక్కడైనా వచ్చినట్లయితే మన బాడీలో ఏదైనా పార్ట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హార్ట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి. సో ప్రాబ్లం హార్ట్లో ఉన్నటువంటి టిష్యూలో వచ్చిందని అర్థం. టిష్యూ లోపల సెల్స్ ఉంది, సెల్స్ లోపల ఎవరున్నారు, మైటోకాండ్రియా ఉన్నారు. సో మైటోకాండ్రియా సక్రమంగా పనిచేయకపోతే ఆటోమేటిక్గా సెల్స్ డ్యామేజ్ అవుతుంది. సెల్ డ్యామేజ్ అయితే టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అయితే ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. సో ఈరోజు మనకి ఆర్గన్లో ప్రాబ్లం వచ్చినట్లయితే మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ అయింది అని అర్థం. సో అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పేది ఏమంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయినా ఈ ప్రోడక్ట్ని వాడచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు అయినా ప్రోడక్ట్ని వాడచ్చు. ప్రాబ్లం లేని వాళ్ళు వాడితే రేపటి రోజున పెద్ద పెద్ద ఛాలెంజెస్ రాకుండా ముందు జాగ్రత్తగా కాపాడచ్చు.
మీరు 10 రకాల సప్లిమెంట్ వాడాల్సిన అవసరం లేదు. సింగిల్ ఒకటే ప్రోడక్ట్ని మీరు కంటిన్యూస్గా వాడుకుంటూ వెళ్తే మీ బాడీలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యి రానున్న కాలంలో మీరు బాగా స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా ఉంటారు. ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడితే, ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకరు వాడారనుకోండి, ఆ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడడానికి యూజ్ అవుతుంది. సో ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారు, నేను హెల్తీగానే ఉన్నాను అనుకుంటారు. కానీ బ్లడ్ టెస్ట్ చేయండి, బాడీ మొత్తం టెస్ట్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మీ బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఈరోజు నేను గ్యారంటీగా చెప్పగలను, ఎస్పెషలీ మన భారతదేశంలో ఈ యొక్క ఫుడ్ తీసుకునేటువంటి విధానం మారిపోయినాయండి. ఈరోజు ప్రతి ఒక్కరు టేస్ట్ వెనకాల పరిగెడుతున్నాం, కానీ మన బాడీకి ఏదైతే అవసరమో అది మనం ఇవ్వలేకపోతున్నాం. సో డెఫినెట్గా ప్రతి ఒక్క వ్యక్తిలో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉంది. మీ సెల్స్ అనేది చనిపోతున్నాయి, డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేకపోయినా ఒక 6 నెలల నుంచి సంవత్సరం మీరు కంటిన్యూస్గా వాడిన తర్వాత మళ్ళీ ఒక 1-2 ఇయర్ గ్యాప్ ఇచ్చినా ఏ ప్రాబ్లం లేదు. నేనైతే అందరికీ ఏం చెప్తానంటే, హెల్తీగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇయర్లీ కనీసం ఉన్న ఒక 6 మంత్ ఈ యొక్క VR4ని రెగ్యులర్గా వాడండి. మళ్ళీ 6 మంత్ గ్యాప్ ఇవ్వండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఒక 6 మంత్ తర్వాత మళ్ళీ వాడండి. సో దట్ రేపటి రోజున బిగ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే మీరు ఫస్ట్ ఒక 1-2 నెలల మందులతో పాటు కంటిన్యూస్గా వాడండి. మందులతో పాటు మీరు కంటిన్యూస్గా వాడినట్లయితే ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉండదు. మీరు విన్నది 100% కరెక్టే. ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, సోరియాసిస్ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి, జీవితాంతం మందులు వాడాల్సిందే. అవునా కదా? బట్ నేనేమంటే, మీరు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ప్రోడక్ట్ని 3 to 6 మంత్ లేదా 1 ఇయర్ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్. మీ ప్రాబ్లం ఎంత పెద్దది అంత ఎక్కువ రోజులు మీరు వాడాలి. మీరు ఒకటే ప్రోడక్ట్ ద్వారా 2 to 3 మంత్స్ 6 మంత్ లోపల మీ యొక్క ప్రాబ్లమ్ని కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు. మావి కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క VR4 కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన ప్రాబ్లం కంట్రోల్లోకి వచ్చేంత వరకు వాడాలి, 6 మంత్ to 1 ఇయర్. ఆ తర్వాత మేము కొంత మెయింటెనెన్స్ చెప్తాము, కొన్ని ఎక్సర్సైజ్లో చెప్తాము, కొన్ని ఫుడ్ రెక్టిక్స్ అని చెప్తాం. వాటిని మీరు ఫాలో అయితే చాలు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కిడ్నీలో మనకి రాళ్ళు వచ్చింది అనుకోండి, కిడ్నీలో రాళ్ళు వస్తే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తీసేస్తారు. కానీ గాల్ బ్లాడర్లో ఒకవేళ రాళ్ళు వస్తాయి, గాల్ బ్లాడర్లో ఒకవేళ మనకి స్టోన్ వస్తే ఏం చేయలేరు. రుమటైడెడ్ ఆర్థరైటిస్ గురించి మీకు తెలుసు, లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే. అలాంటి వాళ్ళు ఎన్నో వేల మంది, షుగర్, డయాబెటిక్, బీపీ, సోరియాసిస్, పారలైసిస్ లాంటి ఎన్నో వేల మందిని ఇప్పటి వరకు ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా మనం బాగు చేశాం. ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. మీరు ఈ యొక్క వీడియో కంప్లీట్గా చూడడం అయిపోయిన తర్వాత ఇదే ఛానల్లో ఎన్నో మీకు టెస్టిమోనియల్ వీడియోస్ ఉంటాయి. వాటిని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రిజల్ట్ని, అంటే కస్టమర్ యొక్క రిజల్ట్ని మన వీడియో రూపంలో పెట్టడం జరిగింది. అలాగే కింద మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే కొన్ని లింక్ ప్రొవైడ్ చేశాం. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క VR4 క్యాప్సూల్ మీద 204 రీసెర్చ్ పేపర్ ఉన్నాయి, మెడికల్ రీసెర్చ్ పేపర్. అంటే పెద్ద పెద్ద సైంటిస్ట్, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క థైలాండ్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ని స్టడీ చేసి, ఇన్ఫ్యాక్ట్ మన ప్రోడక్ట్ని స్టడీ చేసేసి, VR4 అనేటువంటి ప్రోడక్ట్ని స్టడీ చేసి 204 రీసెర్చ్ పేపర్ ఇచ్చారు. దట్టు ఈ యొక్క ప్రోడక్ట్ మనిషి బాడీ మీద ఇలా పనిచేస్తాయని చెప్పేసి. ఈ అన్ని డాక్యుమెంట్ మీకు కావాలి అంటే, ఆ మెడికల్ రీసెర్చ్ పేపర్లో మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను కొన్ని లింక్ ఇస్తాను. అంటే ఇది నేనేదో కొత్తగా క్రియేట్ చేసి చెప్పట్లేదు, నా సొంత కవితలు కావు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోని చూడొచ్చు, డౌన్లోడ్ కూడా మీరు చేసుకొని వాటిని చదివే అటువంటి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ VR4 క్యాప్సూల్. ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, బయట మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, బట్ వాళ్ళు అమ్మేది ఏంటంటే బ్లాక్ జింజర్ పౌడర్ని అమ్ముతా ఉన్నారు. బ్లాక్ జింజర్ పౌడర్ అంటే ఈరోజు బ్లాక్ జింజర్ని తీసుకొచ్చి దాన్ని డ్రై చేసి, పొడి చేసి, పౌడర్ చేసి మనకి ఇవ్వటం జరుగుతుంది. సో దయచేసి ఫేక్ ప్రోడక్ట్ నుంచి దూరంగా ఉండండి. ఈ యొక్క ప్రోడక్ట్ కేవలం వాల్టన్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మాత్రమే దొరుకుతాయి. అదేవిధంగా మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ అవసరం ఉన్నట్లయితే మీకు కింద ఇక్కడ నెంబర్ కనపడుతుంది. ఈ నెంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేశారో ఆ వ్యక్తిని కూడా మీరు నేరుగా కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను మీకు మళ్ళీ చెప్పేది ఏమంటే, మీకు ఎనీ హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, ఇప్పటి వరకు ఎన్నో రకాల మందులు మీరు వాడి ఉండొచ్చు, ఎన్నో న్యూట్రిషనల్ సప్లిమెంట్ మీరు వాడి ఉండొచ్చు, ఎన్నో మందులు, ఎన్నో హాస్పిటల్, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు తెప్పించుకొని ఒక 6 నెలలు మీరు రెగ్యులర్గా వాడండి. 6 నెలలు రెగ్యులర్గా వాడిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్ తీసుకొని నా దగ్గరికి రండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్ ఎందుకు అడుగుతున్నాను, చాలామంది ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ వచ్చినా రాకపోయినా నాకు రాలేదు అంటారు. సో అందువల్ల నేనేం చెప్తానంటే, ఈ ప్రోడక్ట్ మీరు ఒక 6 నెలల వరుసగా వాడిన తర్వాత
బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్ మీరు నాకు తీసుకొచ్చి సరే నేను 6 నెలల ఈ ప్రోడక్ట్ని వాడాను, నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు అని మీరు ప్రూఫ్ చేయగలిగితే మీకు పెట్టినటువంటి డబ్బు నేను తిరిగి రిటర్న్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. 100% తిరిగి రిటర్న్ ఇస్తాను. ఏ క్వశ్చన్ నేను అడగను. ఇది ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ ప్రోడక్ట్ ఆ లెవెల్లో పనిచేస్తుంది అని అర్థం. సో డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే మీ తెలిసిన సర్కిల్లో ఎంతోమందికి ఈ ప్రోడక్ట్ అవసరం ఉంది. ఎంతోమంది ఫ్యామిలీస్కి ఎంతోమంది ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మన భారతదేశంలో షుగర్ ప్రాబ్లం, డయాబెటిక్ ప్రాబ్లం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మారింది. మన కంట్రీలో, మన భారతదేశం వన్ ఆఫ్ ద హైయెస్ట్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. డయాబెటిక్ ఒకటే అంటారా? డయాబెటిక్ స్టార్ట్ అయినప్పుడు స్లోగా ఇది డయాబెటిక్గానే ఉంటుంది, రైట్? మనం మందులు వాడుతుంటారు. చాలామంది నాకు కంట్రోల్లోనే ఉంది అంటారు. మరి మందులు ఎందుకు వాడుతున్నారు? మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు కంట్రోల్లో ఉంటే? అండ్ ప్రతి సంవత్సరం మీ మెడిసిన్ డోస్ ఎందుకు పెరుగుతున్నాయి గమనిస్తున్నారా? మీ యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి మీ షుగర్ స్పైక్ అవుతున్నప్పుడల్లా మీ యొక్క మెడిసిన్ డోసెస్ని పెంచుతూ ఉన్నారు, ఎంజీని పెంచుతూ ఉన్నారు. సో నిజంగా మీ షుగర్ కంట్రోల్లో ఉన్నట్లయితే మీరు మందులు ఎందుకు వాడాలి? నిజంగా మీ ప్రాబ్లం ఒకవేళ కంట్రోల్లో ఉన్నట్లయితే మీరు మందులు ఎందుకు వాడాలి? అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు మందులు వాడుతున్నప్పుడు ఎందుకు మీ ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదు? ఎందుకు ఇంకా మందులు వాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, సో లీడర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు లైఫ్ లాంగ్ మందులు వాడుతుంటే కేవలం మందులు మనకి ఏం చేస్తాయి, మెడిసిన్ మనకి ఏం చేస్తుంది అంటే మన ప్రాబ్లమ్ని 100 స్పీడ్లో కాకుండా 20 స్పీడ్లోకి తీసుకొని వస్తుంది. బట్ ప్రాబ్లం మాత్రం పెరుగుతూనే ఉంటాయి. బట్ బ్లాక్ జింజర్ని మీరు తీసుకున్నట్లయితే ఆ ఒక ప్రాబ్లమ్ని సర్వనిమూలంగా కంప్లీట్ చేసుకున్నటువంటి, ఫినిష్ చేసుకున్నటువంటి మీ ఆ ప్రాబ్లం నుంచి బయట రావడానికి మీకు హెల్ప్ చేస్తాయి. సో కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క ప్రోడక్ట్ అవసరము, కేవలం 4గురికి ఇవ్వద్దండి. ఈ 4 ప్రాబ్లంకి తప్ప మీరు ఏ ప్రాబ్లంకైనా ఇవ్వచ్చు. ఫస్ట్ బట్టతల మొత్తం క్లీన్ అయిపోయింది అనుకోండి, అక్కడ మనం ఈ ప్రోడక్ట్ ఇచ్చి ఏ లాభం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, HIV ఎయిడ్స్ ప్రాబ్లం అంటాం. ఎవరికైతే ఇది వచ్చిందో వాళ్ళకి మనం ఇవ్వచ్చు, కానీ ఎనర్జీ చాలా బాగుంటుంది, కానీ HIV అయితే రికవర్ కాదు. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, బోధకాలు అంటాం, అంటే ఎలిఫెంట్ లెగ్ అంటాం. ఎలిఫెంట్ లెగ్ ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క దాని ద్వారా పెద్దగా రిజల్ట్ అయితే మనకి ఏమీ రాదు. అదేవిధంగా చాలామందికి మీరు చూడండి వైట్ ప్యాచెస్ ఉంటాయి బాడీ మీద, ఫేస్ మీద, మొత్తం బాడీ మీద మొత్తం వైట్ కలర్స్ వచ్చేస్తాయి, రైట్? సో వారికి కూడా ఈ యొక్క ప్రోడక్ట్ వాడినా పెద్దగా రిజల్ట్ అయితే రాదు. వీళ్ళతో పాటు ఇంకొక 3గురికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు అంటే 15 ఇయర్స్ బిలో పిల్లలకి ఇవ్వకపోవడమే మంచిది. రెండోది వచ్చేసి ఏమంటే ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇవ్వకండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాలు తాగుతున్నటువంటి చిన్నపిల్ల ఉన్నట్లయితే, అంటే ఫీడింగ్ మదర్ అంటాం కదా, సో ఫీడింగ్ మదర్ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారికి మీరు ఇవ్వకండి. మిగతా మీరు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు, కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కోమా పేషెంట్కి ఇవ్వద్దండి. కోమా పేషెంట్ అంటే రేపు మాపు ఎల్లుండు ఏదైనా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చి మీరు రిస్క్లో పడవద్దు. రేపటి రోజున ఏమైనా జరిగినా ఆ ప్రాబ్లం అన్నీ కూడా మీ మీదకి వస్తాయి. సో కాబట్టి మరీ టూ మచ్ సీరియస్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చి ట్రై చేయడానికి ప్లాన్ చేయొద్దండి, రైట్? దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క ప్రోడక్ట్ మీరు ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇస్తున్నప్పుడు దయచేసి మీ యొక్క సీనియర్తో కన్సల్ట్ అవ్వండి. వితౌట్ కన్సల్టెన్సీ ఎవరికి ఇవ్వద్దు. ఆబ్వియస్లీ బ్లాక్ జింజర్ని మనం యూస్ చేయడానికి లేదా నల్లల్లం సారంని మనం వాడడానికి డాక్టర్ కన్సల్టెన్సీ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇది కూడా ఒక ఫుడ్డే కాబట్టి. ఈరోజు మనం ఫుడ్ తీసుకున్నటువంటి విధానం కరెక్ట్గా లేదు కాబట్టి అదనపుగా మనం దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి దీనికి డాక్టర్ సజెషన్ అయితే అవసరం లేదు. కానీ హెల్త్ ఇష్యూ ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఇస్తున్నప్పుడు మీకు హెల్త్ నాలెడ్జ్ లేకపోతే మీ సీనియర్ని ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాతే మీరు ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఇదే ఛానల్లో ఈ వాల్టెన్ అనేటువంటి సంబంధించిన చాలా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి, చాలా టెస్టిమోనియల్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. వాటిని మీరు చూడండి. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను విఘ్నేశ్వర్.